హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, భర్తలకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వచ్చా? ఎందుకంటే ఈ మధ్య భర్తలను వదిలేసి భార్యలు కూడా చాలా మంది వెళ్తున్నారు. ఈ కేసులు కూడా వస్తూ ఉన్నాయి, మీరు కూడా చూస్తుంటారు. సో ఏంటి సార్, ఇవ్వచ్చు? ఆయన ఖచ్చితంగా ఇవ్వచ్చండి. రవి గారు చాలా మంచి టాపిక్ తీశారు. మీరు ఇవాళ ఎవరైతే నిర్వీహమైన భర్తలు ఉంటారో, భార్యలు ఎవరైతే మోసం చేసి భర్తల్ని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా కాజేసి ఆ తర్వాత ఆయనని సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి తోసేసి ఏదో వెళ్ళిపోతారో, అలాంటి భార్యల మీద భర్తలు కూడా మెయింటెనెన్స్ వేయచ్చు అన్నది హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఒక సెక్షన్ ప్రకారం చెప్తారు. అదే భర్త మీద మెయింటెనెన్స్. ఓకే, ఆ సెక్షన్ ప్రకారము భర్త ఏ భర్తను అయితే భార్య మొత్తం భర్త దగ్గర ఉన్న డబ్బులు వాడేసుకొని ఆ తర్వాత భర్తని పిచ్చోడు చేసి వదిలి వెళ్ళిపోయినప్పుడు, ఖచ్చితంగా ఈ భర్త భార్య నన్ను మోసం చేసి నా దగ్గర ఉన్న డబ్బంతా ఊదేసింది, వాడేసింది, నన్ను ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది. కారణాలు ఏమైనా అవ్వచ్చు. అక్రమ సంబంధాలు ఉండొచ్చు, లేకపోతే అసలు సంబంధాలు ఏమి ఉండకపోవచ్చు, ఓన్లీ డబ్బు మనిషి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఈ భర్తని జీరో చేసి గనక భార్య మోసం చేసి అట్లా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా భార్య ఎలా మెయింటెనెన్స్ యాక్ట్ వేయచ్చు భర్త మీద. భర్త కూడా భార్య మీద మెయింటెనెన్స్ వేయచ్చు. ఎంత అవసరమో అంత డబ్బులు భార్య దగ్గర నుంచి కూడా వచ్చేటట్టు మంచి అడ్వకేట్లను మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా అది చేస్తారు. ఇది ఆల్రెడీ మన కేసెస్ మన కోర్ట్స్లో ప్రూవెను. దీని మీద సైటేషన్స్ ఉన్నాయి, జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ మీరు గూగుల్లో కొట్టి చూస్తే వస్తాయి బయటకి. హస్బెండ్ మెయింటెనెన్స్ ఆన్ వైఫ్ అని మీరు గూగుల్లో కొట్టండి, కొన్ని కేసెస్ వస్తాయి. కొన్ని వేరే వేరే రాష్ట్రాల్లో కొన్ని హైకోర్ట్స్ ఆ జడ్జిమెంట్స్ ఇచ్చున్నాయి ఆల్రెడీ. వాటి బేస్ మీదనే ఒకవేళ ఆ కేసుకి మీ కేసుకి కొంచెం ఎట్లయినా డెఫినెట్ రిలేషన్స్ ఉంటాయి. పాత కేసులకి మనకి ఏదైనా కొంచెం రిలేషన్ ఏమైనా ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ హక్కుని ఉపయోగించుకోవచ్చు.